బ్రిటిషర్లు మనకొక ఆఫర్ ఇచ్చారు. దాన్ని మనం ఆగస్ట్ ఆఫర్ అని అంటాం. ఈ బ్రిటిషర్లు ఇచ్చిన ఆఫర్ ఏంటి? దీన్ని ఆగస్ట్ ఆఫర్ అని ఎందుకంటారంటే, ఇంగ్లీష్ భాషలో ఆగస్ట్ అంటే ఆగస్ట్ మంత్ ఒకటే కాదు. ఆగస్ట్ అంటే చాలా ప్రాముఖ్యత కలిగింది అని. ఉదాహరణకి ఇన్ ది ఆగస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రముఖుడైన వ్యక్తి ఆధ్వర్యంలో నేనున్నాను అని చెప్పడానికి ఆగస్ట్ అన్న పదం వాడతాం. సో వీళ్ళు ఇచ్చిన ఈ ప్రముఖమైన ఆఫర్ ఏంటి అంటే, వాళ్ళు ఏమన్నారంటే, అప్పటికి వరల్డ్ వార్ 2 మొదలైంది. ఈ వరల్డ్ వార్ 2 రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు మాకు సహాయం చేయాలి. ఇండియన్స్ షుడ్ సపోర్ట్ బ్రిటిష్. మీరు ఒకవేళ మాకు సహాయం చేస్తే, భారతీయులు మాకు సహాయం చేస్తే, దీనికి బదులుగా అంటే ఇన్ రిప్లై టు దిస్, దీనికి బదులుగా మేము ఇండియన్స్ని వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి అనుమతిస్తాం. విల్ బీ అలవ్డ్ టు ఫ్రేమ్ దేర్ కాన్స్టిట్యూషన్. ఇది వాళ్ళు చెప్పింది. సో వరల్డ్ వార్ 2 అవ్వడం వల్ల బ్రిటిషర్లు ముందుకొచ్చి, మీరు రాజ్యాంగం రాసుకోవడానికి మేము వెసులుబాటు కలిగిస్తాం, మేము ఒప్పుకుంటాం, కానీ మాదొక కండిషన్, మీరు మమ్మల్ని ఈ ప్రపంచ యుద్ధంలో మాకు సపోర్ట్ చేయాలి అని అడిగారు. భారతీయులు దీనికి ఒప్పుకున్నారు. మీకు ఎగ్జామ్కి 1940 ఆగస్ట్ ఆఫర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్.